ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లో ఒక ఓవర్‌కి ఎన్ని బంతులుంటాయి? చిన్న పిల్లవాడిని అడిగినా 6 బంతులని చెప్తాడు. కానీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఎంపైర్‌లు ఉన్న ఒక మ్యాచ్‌లో ఒక ఓవర్‌కు కేవలం 5 బంతులే వేశారు. ఆ ఒక్క బంతి తక్కువ వేయడం వల్లే గెలవాల్సిన మ్యాచ్ టై అయింది. దీనిపై కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఎంపైర్‌లపై ఊహించని రేంజ్‌లో ఫైర్ అయ్యాడు. అది ఫిబ్రవరి 14, 2012 ఆస్ట్రేలియాలోని ఎడిలెడ్ ఓవల్ మైదానం. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 236 పరుగులు చేసింది. 237 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇండియాకు గౌతమ్ గంభీర్ 91 పరుగులతో సాలిడ్ ఫౌండేషన్ ఇచ్చాడు. ఇక మ్యాచ్‌లోనే అత్యంత వివాదాస్పద ఘట్టం భారత ఇన్నింగ్స్ 30వ ఓవర్‌లో జరిగింది. లంక ప్రధాన బౌలర్ లసిత్ మలింగ ఆ ఓవర్ వేయడానికి వచ్చాడు. క్రీజులో సచిన్, గంభీర్ ఉన్నారు. మలింగ ఆ ఓవర్‌లో కేవలం 5 బంతులు మాత్రమే వేశాడు. ఆన్‌ఫీల్డ్ ఎంపైర్లు జోహన్ క్లాయిట్, సైమన్ టాఫెల్‌లు లెక్క తప్పారు. 6 బంతులు అయిపోయాయంటూ ఓవర్ ముగిసినట్లు ప్రకటించారు. ఆశ్చర్యకరంగా థర్డ్ ఎంపైర్ కూడా నిద్రపోయాడు. ఆ ఓవర్ ముగిసిన కొద్దిసేపటికి టీవీ స్క్రీన్లపై రీప్లే చూశాక కానీ అర్థం కాలేదు. అక్కడ పడింది 5 బంతులే అని. అప్పటికే తదుపరి ఓవర్ మొదలైపోవడంతో ఐసీసీ రూల్స్ ప్రకారం ఆ తప్పును సరిదిద్దే అవకాశం లేకుండా పోయింది. అంపైర్ల ఆ ఒక్క తప్పు ఇండియా విజయ అవకాశాలను దెబ్బతీసింది. మ్యాచ్ ఆఖరి ఓవర్కు చేరింది. ఇండియా గెలవడానికి లాస్ట్ ఓవర్లో 9 రన్స్ కావాలి. మలింగ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆఖరి బంతికి 4 పరుగులు కావాల్సిన పరిస్థితి వచ్చింది. క్రీజులో ఉన్న ధోని ఎక్స్ట్రా కవర్స్ దిశగా బంతిని కొట్టి చిరుతపులిలా పరిగెత్తి 3 పరుగులు తీశాడు. దాంతో మ్యాచ్ టైగా ముగిసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ 5 బంతుల ఓవర్ గురించి అడగ్గా కెప్టెన్ కూల్ ధోని ఎంపైర్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఒక్క పరుగు తేడాతో గెలుపోటములో మారే మ్యాచ్ లో ఒక బంతి తక్కువ వేయడం చాలా పెద్ద తప్పు. ఆ ఒక్క బంతి ఉంటే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేది. థర్డ్ ఎంపైర్ దగ్గర అన్ని కెమెరాలు, టెక్నాలజీ ఉంది కదా, మరి వాళ్ళు లోపల ఏం చేస్తున్నారు? మ్యాచ్ జరుగుతున్నప్పుడు జైలు ఖైదీలలాగా ఏమీ పట్టనట్టు కూర్చోవడం కాదు. ప్రతి బంతిని నిశితంగా గమనించాలి అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.